అరుణమ్మ గారి నాయకత్వం, ఈకే అరుణమ్మ గారి నాయకత్వం, ఈకే అరుణమ్మ గారి నాయకత్వం, ఈకే అరుణమ్మ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి మీరే పెట్టింది పేరు అరుణమ్మ గారి నాయకత్వం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 3 మరి ఇక్కడ నుంచి సర్వోత్తమ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉద్యోగులంతా కూడా నేను మనందరినీ కూడా వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ 3 ఎన్నికల్లో కూడా 3 అభ్యర్థులను కూడా గెలిపించాలి. ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి 1 పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీరందరినీ కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమైతుంది, అసలు అభివృద్ధి ఎక్కడ? మాటలు కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటెంలకు తాపత్రయపడుతుందనే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు. రోజుకొక బ్యానర్ ఐటమ్ వార్తలుండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడము, ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడము, ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడుతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన. అసలు అనుకుంటున్నాడా, లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా నేను ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడా? ఈరోజు ఆయనకే నమ్మకం లేనట్టుంది. ఆయన ముఖ్యమంత్రి అనేడానికి ఆయనకే నమ్మకం కుదురుతుంది. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి అది నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఎన్నెన్న అబద్ధాలు మాట్లాడదాము, డైవర్ట్ చేద్దాం, ప్రజలను ఆ దృష్టి మళ్ళిద్దాము, వాళ్ళు చెప్పినటువంటి హామీల నుంచి రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఫస్ట్ ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ గారి ఏ కులము ఏ మతము అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు, ఉన్నోళ్ళకి అందరికీ. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అసలు ఆయన ఊహించుకుని లేకుండా ముఖ్యమంత్రి అవుతాని. ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్ర ప్రజలను తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు 2,000 రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారులు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు? అడ్డగోలుగా అక్కడ అవినీతి జరుగుతూ ఉంటే 7 మంది అధికారులను సస్పెండ్ చేసిండు. మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, ఏం చేస్తూ ఉంది? ఇదేనా పరిపాలన? ఏం పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి. సరైన దారిలో పెట్టాలంటే ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష గొంతు భారతీయ జనతా పార్టీ గొంతు శాసన మండలిలో వినిపించాలి. ఆ యొక్క వినిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సర్వోత్తమ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయనకు బహిష్కరించేటటువంటి అర్హత ఆయనకి ఎక్కడిది, ఆయన హక్కు ఎక్కడిది? ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకుంటే ఆయననే తెలంగాణ నుంచి బహిష్కరిస్తారు ప్రజలు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలు ఆయనని రాష్ట్రం నుంచే బహిష్కరిస్తారు. ఆయన కులగణన జనగణన అంటే కులాన్ని జనం ఎంత ప్రజలు ఉన్నారో అడగాలి. వివరాలన్నీ ఎందుకు ఆయనకు? నీకెంత ఆస్తుంది, ఏం ఆస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినావు, ఏ పార్టీలో ఏముండవు, నీకేముంది, బిల్ల ఉందా, గొర్రె ఉందా, నక్క ఉందా, కుక్క ఉందా, ఇవన్నీ అవసరం ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు వివరాలు? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు
ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి, మీడియాలో ఉంది. అంటే ముఖ్యమంత్రి అయితే ఒక మాట మాట్లాడతావు, లేకుంటే ఒక మాట మాట్లాడతావా? ఇప్పుడు కులగణన చేయను, జనగణన చేయడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. అవి చక్కగా చేయలేక ఇంత పెద్ద పెద్ద ప్రశ్నావళిలాగా పత్రాలు ఇచ్చి అవన్నీ ఏమవసరం ఉంది? డీకే అరుణ ఓకే, ఫ్యామిలీ ఎంతమంది, ఏ కులము, ఓవర్, మిగతావన్నీ నీకేం పని ఉంది? ఒక్కొక్క ఇంట్లో ఒక నిమిషంలో కాదు, ఒక నిమిషంలో అయిపోయే పని కదా. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు చేసింది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున విమర్శించినాం ప్రతిపక్షంలో ఆనాడు. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళను ఆయన ఇట్లే అన్నాడు, ఈ రోజు నమోదు చేసుకోకుంటే మీరు తెలంగాణలో వ్యక్తులే కానంట అన్నాడు. భయపడిపోయి ఎక్కడెక్కడ నుంచో, ఏ ప్రాంతాల నుంచో, అమెరికాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని దేశాలకు వచ్చిన రైళ్లలో ఎక్కి పోతుంటే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆనాడు. మరి ఆనాడు ఆయన చేసే సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు, దాన్ని ఎందుకు బయట పెడతలేరు? ఇంకా ఎన్ని సర్వేలు చేస్తారు? ఆ రోజు చేసిన సర్వేకి ఈరోజు సమగ్రకు దానికి దీనికే చూస్తే చక్కగా లేదు. మీరు ఎట్లా చేసినామని చెప్తున్నారు? మీ యొక్క కుటుంబ సర్వే ఇవాళ కులగణన జనగణన మీరు చేసింది తప్పుల తడకాగా ఉన్నది. ఇవాళ ఎంతో మంది అసలు నమోదే చేసుకోలేదు, చాలా మంది అని సీరియస్గా ఎవరు తీసుకోలేదు. వాళ్ళ కులగణనను జనగణను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రాపించలేకుంటారు నాకు తెలిసి. ఎవరు సీరియస్గా తీసుకున్న లేరు, దాంట్లో రాయించుకున్న లేరు. ఈరోజు వాళ్ళని బహిష్కరిస్తా అంటే హూ ఆర్ యూ? నీకేమి, నీకున్న అర్హత ఏమి, నీకున్న హక్కేని బహిష్కరించడానికి? అడ్డగోలుగా ముఖ్యమంత్రి పదవి ఉందని అధికార అహంకారంతో విర్రవీగితే ఎవరు చూసుకుంటూ లేరు. అంత అధికారం ఎలగబెట్టినటువంటి కేసీఆర్నే ఎట్లా ఇంటికి పంపినో, ఫామ్ హౌస్ పరిమితం చేసిండో చూస్తున్నాం మనం. నీవేం దానికి అతిథుడవు కాదు. ఇస్తున్నాయి వార్తలే. మా రాష్ట్ర జాతీయ నాయకత్వం దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారు. ఎవ్వరు అధ్యక్షులైనా అందరం కలిసి పనిచేయాల్సిందే. ఒకరు పనిచేస్తే కాదు కదా, అధ్యక్షులతో పాటు ఇక్కడ ఉన్న అందరం కూడా పనిచేయాల్సిందే. రాష్ట్రంలో ఎవరు అధ్యక్షులైనా, పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా పార్టీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి అందరం కలిసి పనిచేస్తాం. అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తాం.